సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గద్దరన్న కూతురు వెన్నెల గారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడేద్దాము. కాంగ్రెస్ ఎలా ఉంది? ఇప్పుడైతే కాంగ్రెస్ హవా బాగా నడుస్తుంది, బట్ ఇప్పుడు ఆవిడ ప్రచారం ఇక్కడ ఎలా జరుగుతుంది అన్ని ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గెలిచిన తర్వాత మళ్ళీ చెప్తాము, ఒకవేళ కనుక మీరే గెలుస్తారు అనే నమ్మకం అయితే చాలా మందికి ఇక్కడ ఉంది. బట్ ఒక్క విషయం చెప్పండి మేడం, మీ చాలా మంది ఆస్పిరెంట్స్ ఈ కంటోన్మెంట్ సీట్ కోసం అయితే వెయిట్ చేశారు, బట్ ఫైనల్ గా ఆ టికెట్ మిమ్మల్ని వరించింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా కంటోన్మెంట్ ఆస్పిరెంట్స్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్ కి, తర్వాత ఆస్పిరెంట్స్ కి, ఎందుకంటే వాళ్లకు గద్దరన్న కుటుంబం తరఫున, మీ వెన్నెల మీ చెల్లె తరఫున పాదాభివందనాలు. ఎందుకంటే ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీకి, ఒక పార్టీకి గత 30 ఏళ్ళగా పనిచేస్తున్నారు, 40 ఏళ్ళగా పనిచేస్తున్నారు. తర్వాత వాళ్ళ ఆశ, వాళ్ళ సేవకు ఒక గుర్తింపు రావాలని వాళ్ళు అప్లై చేశారు. సో నేను వాళ్ళకి ఏం రిప్రజెంట్ చేశారంటే, నేను మీ చెల్లిని మీ కాంపిటీటర్ ని కాదు. సో వాళ్ళు సాక్రిఫైస్ చేసి నాకు సీట్ వచ్చినాక అందరూ కొంచెం బాధపడినా కానీ అందరూ దగ్గరకు వచ్చేసి మేము వెన్నెలమ్మని గెలిపించుకుంటాము, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని అందరూ కలిసి పనిచేస్తున్నాం. కలిసారా మేడం ఆస్పిరెంట్స్ అందరూ కలిసారంటే ఒక ఇద్దరు పక్కకి వెళ్ళిపోయారు. ఒక ఇద్దరు అయితే అసంతృప్తిగా ఉన్నారన్నమాట, మిగిలిన అందరూ మీకే సపోర్ట్ గా ఉన్నారా? ఓకే. అంటే ఇప్పుడు చెప్పాలంటే గద్దరన్న సూర్యుడు అస్తమించి మళ్ళీ వెన్నెల వచ్చింది అని చెప్పుకోవచ్చు, ఏమంటారు అది? సూర్యుడు అస్తమించలేడు, సూర్యుడు ఉంటారు, అటువైపు ఉంటారు. అంతే. సూర్యుడు ఎక్కడున్నారు, ఎప్పుడు అస్తమించలేడు, ఆయన ఉన్నాడు, అక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఖచ్చితంగా తెల్లారి వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ వెన్నెల గద్దరన్న బిడ్డగా, గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోయి వెన్నెలగా వెలుగునిస్తాను. మేడం, ఒకటి చెప్పండి, పాలిటిక్స్ మీకు చాలా కొత్త, ఇదే మొదటి, మీ ఫ్యామిలీ నుంచే మీరే వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు రాజకీయాలు అనేదానికి ఒక మహిళగా మళ్ళీ సో ఇందులో నెగ్గుకు రాగలను అని అనిపిస్తుందా? ఎక్కడైనా నిరుత్సాహం కనబడుతుందా? మొదటిగా రాజకీయాలు అనేది మనం ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ని మార్చాలి. నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయడము, ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల వాయిస్ ముందుకు రావడం అనేది రాజకీయం అనేది అనమాట. సో నేను ఆ రాజకీయాలు చిన్నప్పటి నుంచి ఉన్నాను, అదే రాజకీయాలు ముందుకు తీసుకుపోతాను. ఇప్పుడు నా రాజకీయంలో ప్రజలతో ఉన్నాను, ప్రజలను తెలుసుకుంటున్నాను, ప్రజల వాయిస్ ముందుకు వస్తున్నాను. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే చెప్పేది ఏంటంటే, మీరు సింపతి కాదు సమర్థత చూడండి అని. సో అయితే మనకి వెన్నెలకి సమర్థత ఉంది అంటారా? డెఫినెట్లీ ఉంది. సమర్థత ఏంటి? సమర్థత రైట్, ఐఎమ్ క్వాలిఫైడ్, MBA PhD, I've been teaching for MBA graduates, I'm running the school, I'm a associate professor for college, and I have adi manesi I'm running a school since 10 years. I'm a correspondent secretary, and I'm into district vigilance member for Merchal district. Okay, now I have done my PhD from Usmania University. I'm daughter of Gadar. చిన్నప్పటి నుంచి ఉద్యమాలలో ఉన్నాను, తెలంగాణ పోరాటాలు ప్రత్యక్ష లేకుండా పరోక్షంగా వెనకలున్నాను. ప్రజల మధ్యలో ప్రజలతో కలిపి ప్రజలు మెమాకమి వాళ్ళతో పోతున్నాం. దీనికంటే సమర్థత ఏం కావాలండి? ఇంకొక సమర్థత ఏంటంటే, మీ మనసుతోని మీరు ఎంత నిజాయితీగా నిస్వార్థంగా ప్రజలకు వస్తున్నది కావాలండి సమర్థత. ఓకే మేడం, అంటే కాంగ్రెస్ కి అయితే ఒక అపవాదు వచ్చింది, టికెట్లు అమ్ముకుంటున్నారు అని, బట్ ఆ టికెట్లు మీకు ఇచ్చారు ఈసారి. సో దాంతో ఏదైనా అపవాదు తొలగిందట్టేనా? నాకు అపవాదాల గురించి తెలియదండి. ఐ నో ఓన్లీ వన్ థింగ్, ద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక హానర్ గా, మీరు అపవాదాల గురించి చూడాలంటే ఒక తెలంగాణ జనరల్ గా డబ్బు ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు అని ఉంది కదా, అమ్ముకుంటున్నారు అన్నట్టు ఏ విధంగా చూడాలంటే, కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవకారుడు కూతురుకి టికెట్ ఇచ్చిందంటే వాళ్ళ ఫెయిర్నెస్, వాళ్ళ నిజాయితీని చూడొచ్చు మీరు. సో అపవాదాలు వస్తున్నాయి, మా నాన్న అంటాడు, నిందలు బొందలు వస్తూనే ఉంటాయి, అవన్నీ ఛేదించుకొని పోయే వాళ్ళే వీరుడు, విప్లవకారుడు, ప్రజాసేవకుడు అంటారు. యాక్చువల్ గా గద్దర్ గారు తెలంగాణ రావడానికి ఉద్యమించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కదా. సో మీరు యాక్చువల్ గా కొంతమంది ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మీకు ఇస్తుంది అన్నట్టు, కానీ మీరు రివర్స్ గా కాంగ్రెస్ లోకి వచ్చారు. దాని గురించి చెప్పండి మేడం.
ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా? మొదటిగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ మనకి ఏ తెలంగాణ అయితే కావాలి, తెలంగాణ భౌగోళిక తెలంగాణ కావాలని అందరు ఉద్యమించి తెలంగాణ ఇచ్చి బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ కి మనం అప్పచెప్పినాం. తర్వాత మనం వెయిట్ చేసాం వాళ్ళ కోసం, మారుద్దాము చిన్న చిన్న బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేయాలని వస్తూ తరుణంలో గద్దరన్న గారు ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. తెలంగాణ వచ్చింది పార్లమెంట్ లో బిల్లు ఉద్యమాలతో పాటు పార్లమెంట్ బిల్లులు పెట్టింది కాబట్టి తెలంగాణ వచ్చింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతూ భారత రాజ్యాంగాన్ని అంటే ప్రజల హక్కుల్ని తుడిచివేయబడుతున్నాయి, అది ఇతర పార్టీలు దాన్ని పూడ్చేస్తున్నారు, ప్రజల హక్కుల్ని పూడ్చేస్తున్నారు. ఆ ప్రజాస్వామిక హక్కుని భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ముందుకు పట్టుకుపోయే తరుణంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక ముందుకొచ్చి ఆ బాధ్యతను వాళ్ళు తీసుకొని ముందుకు నడిపిస్తూ వచ్చినారు. ఆ తరుణంలోనే గద్దర్ గారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారన్నమాట. ఈ దాంట్లోనే గద్దర్ గారు ఈ టైంలోనే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళతో పాటు నడిచాడు. ఆ నడిచే టైంలో మధ్యలో ఆగిపోయారు. ఆయన ఎక్కడైతే ఆగిపోయాడో ఆయన అడుగులో నేను ముందుకు పోతున్నాను. నేను ఎందుకు కాంగ్రెస్ పోయానంటే కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అర్థం చేసుకొని తెలంగాణ ఇప్పించింది కాంగ్రెస్ సోనియా గాంధీ గారు, అట్లాగే వెన్నెలకు గద్దరన్న త్యాగాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాన్ని, ఇప్పుడు గద్దరన్న అంటే తెలంగాణ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్నాం, అదే త్యాగాలను రిప్రజెంట్ చేస్తున్నాం, ఉద్యమాలను రిప్రజెంట్ చేస్తున్నాం. వాళ్ళ ఉద్యమాలకు గద్దరన్నకు ఒక్కళ్ళకు సీట్ ఇవ్వలేదండి. ఆ ఉద్యమాలకు ఆ త్యాగాలకు గౌరవం ఇస్తూ మీ ఫ్యామిలీ నుంచి మీరు వస్తే మీరు మీకేమని ఇస్తే మొత్తం తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అని ఒక హానర్ ఇచ్చారు. కాబట్టి దాన్ని మేము స్వీకరించి రిప్రజెంటింగ్ ద ఎంటైర్ స్టేట్ పీపుల్ దట్ ప్రజలని రిప్రజెంట్ చేస్తూ మేము తీసుకొని ముందుకు పోవాలి. అట్లా కాంగ్రెస్ కి మేము దగ్గరేమో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ కలిసి నడుస్తున్నాం. ఓకే మేడం, ఒక్క విషయం చెప్పండి. అంటే ఈ కంటోన్మెంట్ పరంగా చూసుకుంటే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి. సో వాళ్ళకి ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. అఫ్ కోర్స్ గద్దరన్నకైతే రాష్ట్రం మొత్తంలో కూడా ఉంది, దేశం రాష్ట్రం ప్రపంచం అంతా ఉంది. బట్ ఈ కంటోన్మెంట్ లో ఎలా ప్రచారం చేస్తున్నారు చెప్పండి, ఏమేమి అంశాలు తీసుకుంటున్నారు? మొదటిగా నేను ఇందాక అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ మనకి ఇచ్చిందంటే ఊరికి ఇచ్చేయలేదండి. ప్లీజ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. చదువుకున్న వాళ్ళకి ఏంటంటే మన త్యాగాలని, పోరాటాలని, ఉద్యమాలని, ప్రజలని అర్థం చేసుకున్నారు, చదివారు, చరిత్ర చదివారు, చదివి మనకు పార్లమెంట్. కానీ బిఆర్ఎస్ వాళ్ళు మేము చావు నోట్లో తలపెట్టి తెచ్చుకున్నాము, వాళ్ళు ఏం ఊరికినే ఇవ్వలే, ఎన్నో త్యాగాలు, ఎన్నో మరణాలు అన్ని చూసిన తర్వాత ఇచ్చామంటున్నారు. బిఆర్ఎస్ అంటే ఒక్కరు కాదండి. ఇప్పుడు తెలంగాణ తెచ్చింది అన్ని పార్టీ వాళ్ళు, టిఆర్ఎస్ అని కాదు, సిపిఐ ఉంది, బిఎస్పి ఉంది, ఇతరత్ర చిన్న చిన్న పార్టీ వాళ్ళు ఉన్నా. నేనే పార్టీ లేకున్నా నేను కూడా నిలబడ్డాను కదా, నేను కనిపించలేదు. మా నాన్న డిక్కీలో కార్లో కూర్చునేదాన్ని, అర్థమైందా? సో ప్రతి ఒక్కళ్ళు చేశారండి. ప్రతి ఒక్క ఇంట్లో నుంచి చిన్న పిల్లోడు నుంచి పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, ప్రతి ఒక్కళ్ళు తిరిగి వాళ్ళ ఒక్కోలే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా అక్క కవితక్క గారు, ఇంకొకరు పెట్టినారు. మా నాన్నను కూడా, మా నాన్న కూడా ఉద్యమంలో భాగమే అంటున్నారు, అర్థమైందా? మా నాన్నని అన్ని చేసిన అంటలేరు, ఆయన కూడా ఉద్యమంలో భాగమే, నేను కూడా ఉద్యమంలో, మీరు కూడా ఉద్యమంలో అందరు భాగమైనారు కాబట్టి గెలుపొందినాం, అర్థమైందా? సో దానికి ఈ ఉద్యమాలకు ఒక బిల్లు బ్రహ్మాస్త్రం గెలిపించిందండి. అదే అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు చీకట్లో ఉండిపోయిన వెన్నెల ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రజలకు ఎలా వెలుగు నింపబోతోంది? ప్రజలకు నేను వెలుగు నింపేదంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్న వెలుగుని మనం దాన్ని కొంచెం దీపాన్ని జర సెట్ చేయాలి అంతే. దాంట్లో నేను ఒక చిన్న బాగా నేను ఏదో పెద్దగా చేస్తానని కాదు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ వస్తువులు, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసుకుంటూ పోతే చాలా బాగా ఉంటది. అది పెద్ద సమస్య, పెద్ద ప్రజలు ఏం అడగారండి, అది చిన్నవి అడుగుతారు. నీళ్ళు అడుగుతున్నారండి,
మీ సీట్ అడుగుతలేరు కదా, మీ సీఎం సీట్ అడుగుతలేరు కదా. మరి నీళ్ళు ఇచ్చాం నిధులు ఇచ్చాం అని అంటున్నారు కదా. అది అంటున్నారండి, మరి అంటున్నారు అందుకని ప్రజలు మార్పు పోవాలని ఎందుకు అడుగుతున్నారు? సో వీ హ్యావ్ టు ఐ ఆల్వేస్, మా నాన్న గాని నేను కానివ్వండి, ఐ విల్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. ప్రజల్లో వెళ్ళి తిరుగుదాం. నౌ వీఆర్ గోయింగ్, ఇప్పటికే నేను కంటోన్మెంట్ ఆల్మోస్ట్ 60 to 70% డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు వాళ్ళ వాయిస్ ఉంటున్నాం, వాళ్ళ రికార్డ్ అవుతుంది కదా ఎవ్రీ డోర్ టు డోర్. మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు కదా, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ చూస్తున్నారు మేడం? ఇక్కడ ఉన్న ఇబ్బందులు చాలా అన్నారు. ఇంకా నీళ్ళు, డ్రైనేజ్, ఇల్లు పట్టాలు, అండ్ చాలా హైజీన్ ప్రాబ్లం ఉంది, అనారోగ్యం ఉంది కాబట్టి డంపింగ్ యార్డ్ ప్రాబ్లం అది ఉంది. తర్వాత కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు, బస్తీలు అడుగుతున్నారు, తర్వాత స్కూల్స్ అడుగుతున్నారు. ఇవన్నీ చిన్న చిన్న అడుగు. ఉద్యోగాలు లేవంటున్నారు. నా స్నేహితురాలు డిగ్రీలో టాప్ ఉండేది, ఇల్లు బాసులు పని చేసుకొని బతుకుతున్నది. ఓకే మేడం, ఒక్క విషయం, అది మీ పర్సనల్. యాక్చువల్ గా ఇప్పుడు గద్దరన్నకైతే పేరు చాలా వచ్చింది, కానీ ఆర్థికంగా అయితే అంత అభివృద్ధి అయితే చెందేలేదు. సో బట్ మీరు ఇప్పుడు ఈ రాజకీయాల్లో ఆర్థికంగా ఒక మోస్తరు ఉన్న వాళ్ళు రాణించగలుగుతారా? అలాంటి రాణించలేరని చాలా మంది ఉన్నారు. కాశీరామ్ గారు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా స్టార్ట్ అయింది, అది చాలా తప్పుడు అవగాహన అండి. పైసలు ఉంటేనే రాజకీయం అనేది చాలా తప్పుడు అవగాహన. అందరికీ కావాలి, దాన్ని మనం తిరిగి రాద్దాం. ఇప్పుడు నేను వచ్చినాను, తిరుగుతున్నారు, ఇప్పుడు మీరు వచ్చినారు, నేను మీకు ఏమైనా ఇచ్చినానా? ఏమైనా ప్యాకేజ్ ఇచ్చినానా? వెరీ సింపుల్, వచ్చినారు, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, మీరు మీకు నచ్చితే మళ్ళీ వస్తారు, నచ్చకపోతే వేస్ట్ ఉందని మళ్ళీ రారు. సో దాని డబ్బు సమస్య కాదండి. ఇక్కడ మనుషులు వాళ్ళు ఏ విధంగా సేవ చేస్తున్నారు, మనుషుల్లో ఏ విధంగా కలుస్తున్నారు రావాలి. నేను ఒకటే ప్రశ్న మీకు అడుగుతున్నారు. గద్దరన్న చనిపోయినప్పుడు ఆయన శివయాత్రకు లక్షలాదిగా వచ్చినారు, రైట్? He was rated as a Google's highest rating in Google's history లో highest rating అయినట. గద్దర్ డిమైజ్ ఏమైంది, ఎక్కడ చచ్చిపోతున్నారు, ఎలా అయిందని అర్థం బ్లాక్ అయిపోయింది గూగుల్. ఓకే, బికాస్ ఆఫ్ గద్దర్. మనం డబ్బులు ఇచ్చామా, గూగుల్ పేమెంట్ చేసామండి. సో దాన్ని మనం కొంచెం తిరగా రాద్దాము, నిజాయితీగా సేవ చేయడానికి. ఇప్పుడు మీ మీద ఎక్కువ బాధ్యత పడింది కదా మేడం, గద్దర్ అన్న కూతురిగా. మీరు ఇంకా మరి కొంచెం ముందుకు వెళ్లాల్సిన టైం. మన పెద్ద బాధ్యత. నిన్న కూడా అదే ఉన్నాము, అందరిని కలిసాము, మాట్లాడము, మాకు గింత అన్నం ఉంటే గల షేర్ చేసాం, దాంట్లో పెద్ద బాధ్యత ఏముందండి. అదే చివరిగా ఒక్కటే చెప్పండి మేడం, ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాము. లాస్య నందిత మీ ప్రత్యర్థి, సో ఇప్పుడైతే ఆవిడకి కూడా సానుభూతి అనేది ఎక్కువగా ఉంది అని చెప్పాలి, సింపతి. తర్వాత సాయన్నకు కూడా పేరు ఉంది. సో ఎలా అంటారు, ఇప్పుడు మీరు ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఢీ కొట్టేది ఏం లేదండి. ప్రజలు ఆర్ వెరీ క్లియర్, దే వాంట్ ది చేంజ్. వాళ్ళు మార్పు కావాలనుకుంటున్నారు. మార్పు కాంగ్రెస్ పార్టీతో వస్తుంది కాబట్టి దాంట్లో నేను తను ఢీ కొట్టేది. షీజ్ మై సిస్టర్, ఆయన వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ, రైట్? సో తన పర్సనల్ గా మాకు ఏమీ లేదు. పార్టీ పరంగా ఇటు ప్రజలు చెప్తుంది, కంటోన్మెంట్ లే కాదు, ఎంటైర్ తెలంగాణ మాకు మార్పు కావాలనుకుంటున్నారు. 10 ఏళ్ళు మేము మీకు పాలన ఇచ్చినాము. 10 years ఈజ్ నాట్ వెరీ లెస్ టైం, రైట్? చాలా పెద్ద సమయం. ఆ సమయాన్ని మీకు ఇచ్చినాం కదా, కొన్ని రోజులు మనం వాళ్ళకి ఇద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. Thank you so much.